మీద దృష్టి పెట్టాలి, ఏమి చేయాలి అనేది దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏం చేయాలంట? ఎల్లప్పుడూ మీరు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాడు ఇదే మాట, ఏమని? ఆనందించుడి. ప్రభువులో ఆనందించండి, ప్రభువులో ఆనందించండి. నీ ఆనందము, నీ సంతోషము వెతుక్కోవాల్సింది ఎక్కడ? ప్రభువులో. ఒక్కసారి క్రైస్తవుడైన తర్వాత నువ్వు దేని బట్టి ఆనందించాలి అంటే ప్రభువునందు బట్టి మాత్రమే నువ్వు ఆనందించాలి. అందుకే 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 41వ వచనం, నా దేవా యెహోవా బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. ఇదిగో దేవుని ఉపకారములను బట్టి క్రైస్తవ విశ్వాసి ఆనందించవలసిన వాడిగా ఉన్నాడు. యాజకుడు దేని బట్టి సంతోషించాలంట? ఆయన రక్షణ వస్త్రమును బట్టి సంతోషించాలంట. భక్తులు దేని బట్టి సంతోషించాలంట? ఆయన చేసిన మేలు బట్టి సంతోషిస్తూ ముందుకు సాగిపోవాలి. అందుకనే లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాస్తున్నాడు, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరును పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. దేని బట్టి సంతోషించాలంట? దేని బట్టి సంతోషించు? దయ్యాలేదో ప్రార్థన చేస్తే వదిలిపోతాయేనో, లేకపోతే పడిపోతాయేనో, టచ్ అంటే జనాలు ఊగిపోతున్నారు, దాన్ని బట్టి కాదు సంతోషించాల్సింది. దేని బట్టి అంట? పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉన్నదని సంతోషించాలి. క్రైస్తవుడు దేని బట్టి సంతోషించాలంటే జీవ గ్రంథంలో పేరు. నేనంటాను ఇలా, జీవ గ్రంథముల పేర్లు ఎవరు రాస్తారు? చెప్పండి. దేవుడే జీవ గ్రంథముల పేర్లు రాస్తారు. రాయకుండా ఉండేది ఎవరు? దేవుడే. నీ పేరు రాయాలన్నా, రాయకుండా ఉండాలన్నా ఎవరంట? దేవుడే. ఇదిగో నాటి క్రైస్తవ సంఘాల్లో, లేకపోతే యాజకులైతేనేమి, భక్తులైతేనేమి, విశ్వాసులైతేనేమి, ఆల్రెడీ మీకు మీ యొక్క భక్తి స్టేటస్, మీ యొక్క భక్తి యొక్క పురోగతి మీకు తెలిసిపోవాలి. నా పేరు జీవ గ్రంథంలో ఉందా లేదు? నేను దేని బట్టి సంతోషిస్తున్నా? చూడండి, మనిషి ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే గొర్రెలు బట్టో, లేకపోతే ఉన్న పొలాలను బట్టో, ఆస్తిపాస్తులను బట్టో, లేకపోతే వ్యాపారాలను బట్టో, బిజినెస్ని బట్టో కాదు సంతోషించాల్సింది. దేని బట్టి? జీవ గ్రంథంలో పేరును బట్టి సంతోషించాలి. నేను అంటాను, జీవ గ్రంథంలో పేరు, నీ పేరు దేవుడు రాశాడా రాయలేదా అనేది నీకు అర్థమైపోవాలా. నీ భక్తి చెప్తుంది.
నీ ప్రార్థన జీవితం చెప్పద్ది, నీ తగ్గింపు చెప్తుంది, దేవునితో నువ్వు గడిపే క్షణాలు చెప్తాయి, ఇదిగో నీ యొక్క అలవాట్లు చెప్తాయి, నీ మనసుకు తెలిసిపోద్ది నువ్వు ఎట్లాగ జీవిస్తున్నావు, నువ్వు ఎట్లాగ బ్రతుకుతున్నావు. ఇదిగో నాటి క్రైస్తవుల్లో నేను బాగా గమనిస్తున్నాను, క్రైస్తవ విశ్వాసుల్లో కూడా ఐక్యత లేదు, ప్రేమ లేదు. యాజకుల పట్ల ప్రేమ లేదు, క్రైస్తవుల పట్ల ఒకరి మధ్య ఒకరికి ప్రేమాప్యాయతలు లేవు, పొదువైపోయినాయి. దేవుడు అంటున్నాడు, ప్రేమ లేని వాడు ఏందంట నా వాడు కాదు. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ప్రేమకు చాలా ప్రాధాన్యత. ఇది లోక సంబంధమైన ప్రేమ కాదు, దేవుని సంబంధమైన ప్రేమ. ఈ ప్రేమ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఇదిగో ప్రాణం ఇచ్చేటట్టు ఉంటాడు. ఎవరి కోసం ప్రాణం? యేసే కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తి లాగా ఉంటాడు. వాళ్ళ యొక్క పద్ధతి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఇసుమంత గర్వపు మొక్క కూడా కనపడదు, అంత గర్వపు మొక్క కనపడదు. ఇసుమంత అసూయ మొక్క కనపడదు. ఇసుమంతా ఇదిగో దేవునికి అయిష్టమైంది ఏది కనపడదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, పూర్తిగా నల్లగొట్టబడిన పరిస్థితులు ఉంటాయి, పూర్తిగా దేవునికి లొంగిపోయే స్వభావాలు ఉంటాయి. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ప్రతిదీ నవ్వుతాన్ని స్వీకరించే విధానం కనిపిస్తుంది. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? జీవ గ్రంథంలో పేరు పట్టినా నువ్వు దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? రెండవదిగా రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. వీలు కలుగునేమోనని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఎల్లప్పుడూ దేవునికి ఇదిగో ప్రార్థన చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ప్రార్థన క్రైస్తవ విశ్వాసి ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆనందించాలి. ఆనందం జీవ గ్రంథంలో నీ పేరు రాసిన దాన్ని బట్టే కలగాలి. రెండవదిగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసిన అందరూ ప్రార్థన చేసుకున్నారా? ఉదయం లేచిన కానీ అందరూ ప్రార్థన చేశారా? అందరూ చేశారా? అందరూ ప్రార్థనలో ఉన్నారు. చాలా సంతోషం. ఖచ్చితంగా క్రైస్తవుడు ప్రతిరోజు ప్రార్థనలో ఉండవలసిన వాడే ఉన్నాడు. ఇదిగో నా ప్రార్థన ధూపము వలెను అంటున్నాడు భక్తుడు. ఇక్కడ ఎలా ఉందంట? కీర్తన 141 అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. ధూపం అంటే నైవేద్యం అంటే మోకరించడం. అది వాళ్ళు చెప్తాడు సార్, వాళ్ళు చెప్పారు ఈ మాట. ప్రార్థనతో ఇదిగో ఒక మాట చెప్పిన, హిందువులు ధూపాలు వేస్తారు. ధూపం వేస్తే ఏం వస్తుంది? దానిలో నుంచి పొగ. ఆ పొగ తగ్గిపోతే మళ్ళీ ఏం వేస్తారు? మళ్ళీ దాంట్లో సాంబ్రాణి వేస్తూ ఉంటారు. ఇది బాహ్య సంబంధమైన ధూపం. ఇది దేవునికి అవసరం. దేవునికి కావాల్సింది అంతరంగ ధూపం. ఈ
ఇదిగో నీ ప్రార్థన ధూపంలో దేవునికి కనపడాల్సింది నీ కన్నే. దేవునికి నువ్వు ప్రార్థన చేసేది ఏంటంటే నీ పెదాలు కాదు, నీ మనసు, నీ హృదయం. దేవుని దగ్గర నైవేద్యం ఏంటంటే నీ మోకాలు. నువ్వు మోకాళ్ళతో ప్రార్థన చేయడం. నువ్వు సంపూర్తిగా దేవుని దగ్గర వంగిపో. నువ్వు ఆనందించాల్సింది దానిలోనే ఆనందించాలి. ప్రియమైన దైవ దేవుని బిడ్డలారా, ఇదిగో అని అంటాడు, మనం విసుగక ప్రార్థించాలని. ఏదంట? ప్రార్థనలో విసుగకూడదు. మరలా మరలా ప్రార్థన చేయడానికి నీ మనసును నువ్వు ఆయుత్తపరుచుకోవాలి. పురుగులు తీసుకొని రావాలి. ఉదయం చేసుకోవాలి, మధ్యాహ్నం చేసుకోవాలి, సాయంత్రం చేసుకుంటే చేసుకోకపోతే కాదు. నువ్వు ఎడతెగక ప్రార్థనలో ముందుకు సాగిపోవలసిన వ్యక్తిగా ఉన్నావు. నువ్వు నీ పనిలో బిజీ అవుతున్నావు. డబ్బులు సంపాదించడంలో మనం బిజీ అయిపోయాం. లేకపోతే మనం చదువుకోవడంలో బిజీ అయిపోయాం. లేకపోతే మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా సెల్ ఫోన్ చూడటంలో బిజీ అయిపోయాం. కానీ దేవుని దగ్గర ప్రార్థించే విషయంలో మటుకు విసుక్కోండి. అమ్మ చెప్పద్ది, లేకపోతే నాన్న చెప్తాడు, అమ్మ వచ్చి కుటుంబ ప్రార్థనలో కూర్చోకుంటే 1 గంట సేపు కుటుంబ ప్రార్థనలో కూర్చోవడానికి కూడా మనకు విసుగు. ప్రార్థన చేయండి అమ్మా. అయ్యా అరే ప్రార్థన చేయరా అంటే, నేను చేయను, ఈరోజు నువ్వు చేయి. అమ్మా ప్రార్థన చేయమంట, ఈరోజు నేను చేయను, నువ్వు చేయి. బైబిల్ చదువమ్మా, నేను చదువు నువ్వు చదువు. దేవుని దగ్గర విసుకున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరలా ప్రార్థన చేయగా ఆకాశము, మరలా ప్రార్థన చేయగా అంటే దాని ముందు కూడా, మరి దాని ముందు కూడా ప్రార్థన జరిగింది. ప్రార్థన జరిగింది. ఏం జరిగిందంటాడా? ఆకాశం నుండి వర్షం ఇచ్చింది. మరలా ప్రార్థన చేయగా భూమి తన ఫలాన్ని ఇచ్చింది. చెప్తున్నాను, ఇది ఒక్కసారి చేస్తేనే, లేకపోతే 2 రోజులు చేస్తేనే అద్భుత కార్యాలు జరిగిపోవాలని అనుకోండి. అది క్రైస్తవులకి కాదు. ప్రార్థనలో కొనసాగవలసిన వాడుగా, కొనసాగవలసిన దానివిగా ఉన్నాం. 3వ విషయం, కీర్తనలు 10వ అధ్యాయం 5వ వచనం. వారెల్లప్పుడు భయము మానుకొని ఏంటంట? ప్రవర్తింతురు. చాలు. ఎల్లప్పుడు ఏం చేయాలంట? దేవునికి భయము మానుకొని ప్రవర్తింతురు. చదువు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. ఇదిగో నేను అంటున్నాను, ఇక్కడ వ్యతిరేకమైన స్టేట్మెంట్ కనిపిస్తా ఉంది. వాళ్ళు ఎల్లప్పుడూ భయపడకుండా ఉంటున్నారు దేవునికి. వాళ్ళు వ్యతిరేకమైన ద్వారంలో జీవిస్తున్నారు. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసులకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎల్లప్పుడూ దేవునికి భయపడాలి. భయపడి పాపములకు దూరముగా పారిపోవుడి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. ఏం చేయాలంట? ఎల్లప్పుడూ భయపడి దేనికంట? పాపానికి దూరంగా పారిపోవాలి. భయపడి భక్తిగా జీవించిన కొర్నేలి మనకు అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం కనిపిస్తాడు. దేవునికి భయపడిన అబ్రహాము కనిపిస్తాడు. దేవునికి భయపడిన వాళ్ళు చరిత్రలో అలా నిలిచిపోయారు.
నేను ఒక మాట చెప్పనా, ఎవరికైతే దేవుని యందు భయం ఉంటుందో వాడు పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తాడు. అందుకనే వాడు 7 మార్లు పడిపోయినా ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడు. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. ఇదిగో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 1 తిమోతి రాసిన పత్రికలో తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాల్లో ప్రతి వచనంలో, ప్రతి అధ్యాయం 1 నుంచి 6 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో పవిత్రత, పరిశుద్ధత కనిపిస్తూనే ఉంది. పవిత్రత, పరిశుద్ధత కనిపిస్తూనే ఉంది. తిమోతి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నుండి 6వ అధ్యాయం దాకా, 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం దాకా పవిత్రత, పరిశుద్ధత ప్రతి అధ్యాయంలో కనిపించకపోతే అప్పుడు అడగండి. ప్రతి అధ్యాయంలో పవిత్రత కానీ పరిశుద్ధత కానీ. నేనేం చెప్తున్నానంటే, దేవునికి ఎవరైతే భయపడతారో వాళ్ళలో పవిత్రత, పరిశుద్ధత స్వతంత్రించుకుంటారు. దేవుని దూత దేవుని దగ్గరికి వెళ్ళి, ఫలానా సంఘం ఉంది, ఫలానా క్రైస్తవులు ఉన్నారు కదా అయ్యా, వీళ్ళలో ఎవరు పవిత్రంగా ఉన్నారు, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు అంటే దేవుడు ఇలా చెప్పాలి. నేను ఒకరికి మార్పులు వేయలేకపోతున్నాను, అందరూ కూడా పరిశుద్ధతగానే జీవిస్తున్నారు. అట్ట కాదయ్యా, ఏదైనా ఒక్కరు చెప్పగలవా అంటే మీ పేరు కనపడాలా? క్రైస్తవ విశ్వాసి దేనిలో స్వార్థముగా బ్రతకాలి అంటే, అందరికంటే ముందు ఉండాలి అనుకునే ధోరణి క్రైస్తవులు ఉండాలంటే పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ యాజకులు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ విశ్వాసులు దేనిలో ముందడుగు వేయాలని తపన ఉండాలంటే పవిత్రతలో, పరిశుద్ధతలో ఉండాలి. దేవునికి భయపడుతూ ఉండాలి. ఇదిగో మందిరానికి పోతున్నావులే, మందిరంలో గడుపుతున్నావులే, మందిరంలో దేవుని స్తుతిస్తున్నావులే కాదు. దేవుని సహవాసంలో నువ్వు ఎంతవరకు ఉన్నావా అనేది బేరీ చేసుకోవాలి. ఎంతవరకు నేను దేవుని సహవాసంలో ఉన్నాను, పవిత్రతలో ఉన్నాను, పరిశుద్ధతలో ఉన్నాను, దేవునితో ఎలాగ కొనసాగుతుంది నా జీవితం. అందుకనే అంటాడు, చూడండి, నేను జీవించుకోవడం నేను కాదు, ఇక నాలో క్రీస్తే. ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రీస్తు ఉంటాడో వాడు పవిత్రంగా జీవిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. నేను అంటున్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయాలంట? భయపడుతూ ఉండాలి, భయపడుతూ బ్రతకాలి. భయం లేకపోతే, దేవుని భయం లేకపోతే, అందుకనే నేను ఇలా చెప్తా చాలా మందికి, అయ్యా మీరు సొలొమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞానమని అడగబాకండి. మీరు దేవుడంటే, నువ్వంటే భయపడాలయ్యా, నువ్వంటే భక్తిగా ఉండాలయ్యా అని అడగండి. సొలొమోనుకి రాజుకి ఇచ్చిన జ్ఞానం మనకు అవసరం లే. నేను మళ్ళీ చెప్తాను, అంత జ్ఞానం మనకు వద్దు.
మనకు కావాల్సింది ఏంటంటే ఏం కావాలా? నీవంటే భయం, నీవంటే భక్తి, నీతో ఏ విధంగా జీవించాలో, నీలో ఏ విధంగా ముందుకు సాగిపోవాలో, ఏ విధంగా బ్రతుకుని పవిత్రంగా మార్చుకోవాలో, ఏ విధంగా జీవితాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలో నీ యందు భయము భక్తి నేర్పించేలా చాలు. నువ్వంటే నేను భయపడాను, గజ గజ వనకాలైన. అందుకనే అంటాడు, నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయ. ఇదిగో చూపులు కానీ, చేతులు కానీ, హృదయం కానీ అంతా ఆయనలా ఉండాలి. క్రైస్తవుడు ఆయనలా ఉండాలి. నేనంటాను, ఏ విషయంలో నీ పవిత్రత, ఏ విషయంలో దేవుని యందు భయాన్ని కోల్పోయావు నాకు తెలియదు. ఈరోజు దేవుడు నాతో, మీతో అందరితో మాట్లాడుతున్నాడు. పవిత్రత కలిగి, దేవుని దృష్టిలో పరిశుద్ధత కలిగి, దేవుని చేత్తో జీవగ్రంథంలో నీ పేరు రాయించుకుంటుందో ఉంటావా? ఉంటే చాలా ధన్యుడే, చాలా ధన్యుడే. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి చేస్తాను. కీర్తనలు 71వ అధ్యాయం 14వ వచనం. నేను ఎల్లప్పుడు ఏందంట? నిరీక్షింతును. నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. ఎల్లప్పుడు ఏం చేస్తాడంట? నీ మీద నాకు నిరీక్షణ. ఏంది నిరీక్షణ అంటే? అమ్మా, నిరీక్షణ అంటే ఏంది? నిరీక్షణ అంటే ఏంటమ్మా? చాలాసార్లు ఇవ్వాలన్నా చెప్పండి అమ్మా, ఎదురు చూడటం. ఇంకా వాక్యంలో నుంచి ఇలా చెప్పాలనుకుంటున్నా. కీర్తనలు 31వ అధ్యాయం 24వ వచనం చూడండి. యెహోవా కొరకు కనిపెట్టు వాళ్ళారా, మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండు. ఏది నిరీక్షణ? ఇప్పుడు చెప్పాలా? వెయిటింగ్ ఫర్, కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. నాటి క్రైస్తవ సంఘం ఆయన కోసం కనిపెట్టుకుంటామని, లేదా నాటి క్రైస్తవ విశ్వాసులు ఆయన కోసం కనిపెట్టుకోవాలి. ఎందుకో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణం వస్తాడో తెలియదు. ఈ క్షణం వచ్చినా ఆయన రావచ్చు, ఆశ్చర్యపడలేదు. ఆ తర్వాత 7 ఏళ్ళ ప్రేమ విందులో మనం ఉంటాం. ఆయన రాకడా, రహస్య రాకడా ఎవ్వరికి తెలియదు. అది తండ్రికే కానీ అని చెప్పుకోవచ్చు నేను కదా. అయ్యా అది ఎప్పుడే తండ్రికే కానీ ఎవరు తెలియదు. ఏ క్షణమైన రావచ్చు, సంసిద్ధంగా ఉండాల్సిన వాడు. ఈ లోకంలో నువ్వు బ్రతికుండగానే, మళ్ళీ చెప్తున్నా, నువ్వు జీవిస్తుండగానే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి. అంతే, తెలుసా? నీవు ఆయనలో ఆనందించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఆయన భయపడాలి. ఆయన కోసం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. క్రైస్తవుడు ఉండవలసిన మొట్టమొదటి లక్ష్యం కనిపెట్టుకోకపోతే పోతాం. కనిపెట్టుకోవడం అంటే లేదమ్మా, ఎదురు చూడడం అంటే ఎట్లా ఎదురు చూడడం? బంధువులు వస్తున్నారని చెప్పారు, అంతే, ఉత్తరం వచ్చింది, పలానా రోజు వస్తాడని. ఏ బస్సుకు వస్తాడో, ఎన్ని బస్సులు ఉంటాయి ఒక ఊరికి రోజుకి? 5-6 ఉంటాయి. ఏ బస్సుకు వస్తాడో తెలియదు. కరెక్ట్గా నువ్వు స్టేజ్ దగ్గర ఉన్నాను, వచ్చిన వెంటనే ఆయన రిసీవ్ చేసుకోవాలి, వచ్చిన వెంటనే ఆయన ఆహ్వానించాలి. వస్తానన్న ఆయన ఈయనని మనం రిసీవ్ చేసుకునేది కాదు,
ఆయన మనం రిసీవ్ చేసుకునేటప్పుడు వస్తాయి. ఈ లోకంలో మన బంధువులు ఉత్తరం రాశారు, ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి, ఉత్తరం రాశారు అనుకోండి, పలానా రోజు వస్తాయని. ఫస్ట్ బస్సుకు వస్తాడో తెలియదు, సెకండ్ బస్సుకు వస్తాడో తెలియదు, మధ్యలో బస్సు సాయంత్రం నైట్ 8 గంటల బస్సుకు వస్తాడో తెలియదు. ఏదో ఒక బస్సుకి అయితే వస్తానని చెప్పాడు. ఖచ్చితంగా నువ్వు ఏడుండాలా, అని వచ్చేలోపు ఏడుండాలా, బస్ స్టాండ్లోనో లేకపోతే మీ అందుబాటులో ఉండి ఆ ఇంటికి తీసుకొచ్చుకోవాలి. కాకపోతే ఈయన వస్తాడన్న ఆయన నువ్వు ఆయన రిసీవ్ చేసుకునేది కాదు, ఆయన రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నాడు. నువ్వు రెడీగా ఉండాలి, సంసిద్ధుడే, ఎదురు చూస్తావు. నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఎత్తబడిపోతావు, నువ్వు పొలంలో ఉంటే పొలంలోనే ఎత్తబడిపోతావు, నువ్వు పని చేస్తుంటే పనిలో, నువ్వు వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో, నువ్వు కూలి పని చేస్తుంటే ఇదిగో పొలంలో పని చేస్తా ఉంటే పొలంలోనే ఎత్తబడిపోతావు. మీ ఆయన బస్సులో పోతుంటే బస్సులో ఎత్తబడిపోతావు, నువ్వు ఫ్లైట్లో పోతుంటే ఫ్లైట్లో ఎత్తబడిపోతావు. ఆయన కోసం రెడీగా ఉండాలి, సంసిద్ధుడే ఉండాలి. నువ్వు రెడీగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ఆయనలో ఆనందించండి, ఎడతెక్క ప్రార్థన చేయండి. నాకు భయపడాలి, దేవునికి భయపడాలి, ఆయన కోసం ఏం చేయాలా, లాస్ట్గా కనిపెట్టుకోవాలా, నిరీక్షణ కలిగి ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇదిగో ఆఖరిగా నేను మాట చదివి ముగించేస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకచుండవలెనని ఏంటంట మనకు ఇప్పుడు చెప్పాలా. దేవుని కోసం ఎదురు చూసే వ్యక్తులు ఎలా ఉండాలంట, స్వస్థ బుద్ధి ఉండాలా, నీతి ఉండాలా, భక్తి ఉండాలా. ఇది ఎదురు చూడాలంటే. నువ్వు నిద్రపోతున్నా సరే ఈ 3 లక్షణాలు ఉంటే నువ్వు ఎత్తబడిపోతావు. క్రీస్తు వస్తాడని నిరీక్షణ అంటే నిరీక్షణలో ఏముండాలమ్మా, స్వస్థ బుద్ధి ఉండాలా, నీతి ఉండాలా, చాలు. నువ్వెక్కడున్నా సరే ఇద్దరు తిరగలు విసురుతుంటారు, లేదంట ఒకరు ఇద్దరు పండుకొని ఉంటారు, ఒకరు విశ్వాసం. ఈ రోజైనా దీని గురించి ఆలోచించారా? అయినా జీవగ్రంథంలో నా పేరు రాసారా? నేను నీ కోసం భక్తిగా ఉంటున్నాను, నీ కోసం యథార్థంగా ఉంటున్నాను. నువ్వు భయపడుతూ నీ కోసం జీవిస్తున్నాయా? నాకు ఈ లోకంలో ఏది అవసరం నువ్వు చాలు. నా రక్షణ నేను కాపాడుకుంటూ ముందుకు సాగిపోతాను. ఆయన నీతిగా జీవించాలని ఇష్టపడుతున్నాను. కలుగుతున్నావు, ప్రార్థన చేసుకున్నావు, కలుగుతున్నావా? నువ్వు వస్తావని